అలాగే ఈ రోజున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అంటే ఇది మన గవర్నమెంట్ నిన్న నుంచి మనం ఒక యజ్ఞంగా చేసింది. అంటే ఇది రెండోసారి. నిన్న 60,000 మందికి అదే 60,000 మందికి 60,000 మందికి 60 లక్షల మందికి 10,000 కోట్లు నిన్న తల్లి దీవెన కాన్సెప్ట్లో చేసింది. ఈరోజు పెట్టారంటే ఈ కార్యక్రమం ఒక తల్లిదండ్రులకి, ఒక స్టూడెంట్కు, టీచర్స్ ఒక సందేశం ఇవ్వడానికన్నా పెట్టిన మీటింగ్ అటువంటిది ఈ 4వ మెగా టీచర్స్ మీటింగ్. అంటే ఈరోజు మా ప్రిన్సిపల్ గారు చాలా బాగా అన్ని అరేంజ్ చేశారు. కానీ చిన్న 2 విషయాలు చెప్తాను. ఇంకా పేరెంట్స్ని ఒక 2 days ముందు నుంచి మీరు కూడా ఇంకా తీసుకొస్తే ఇంకా సభ ఇంకా ఆనందంగా ఉండను. పేరెంట్స్ తక్కువగా పెడుతున్నారు పిల్లలకైనా అని మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి చేయలే. ఒక్క విషయం చెప్తారమ్మా మీకు, మన పిల్లలు మనతో ఉండేది రోజుకి 2-3 గంటలే, మిగిలినంత స్కూల్ టీచర్స్ తోటి వాళ్ళతో చేస్తారు. ఆ 2-3 గంటలు కూడా మీరు ఆ టీవీ ఒకటి, సెల్ ఫోన్ ఒకటి దయచేసి వాళ్ళు ఎదురుకుండా మాట్లాడడం కానీ, టీవీ చూడడం కానీ, టీవీలు మన సెల్ ఫోన్ మాట్లాడడం కూడా చేయకండి. వాళ్ళు వచ్చినప్పుడల్లా స్కూల్లో ఏం చెప్పారమ్మా, టీచర్స్ ఏం చెప్పారు, మీకు ఏమేమో ఓకే ఇచ్చారు, అలా చేసినందుకోకే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మనం వచ్చిన 2.5 సంవత్సరాలు అయిన తర్వాత మొదటి సంవత్సరం చెప్పారు పిఠాపురం నుండి ఎంత గ్రేట్గా వస్తే, ఎన్ని మార్క్స్ వస్తే అంత డెవలప్మెంట్ చేస్తాను, అంత పిల్లలు కూడా నేనే చదివిస్తాను అనే ఒక హామీ ఇచ్చారు మా నాయకుల ద్వారా, మా ప్రెసిడెంట్ గారి ద్వారా కూడా. ఇది నిలబెట్టుకోవాలంటే మనం మీ పేరెంట్స్లో కూడా ఇలాంటి మీటింగుల ద్వారా మీరు ఎంతో సందేశం పిల్లలకి ఇవ్వాలని సభాముఖంగా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, ప్లస్ స్టూడెంట్స్కి అందరికి కూడా హార్టీ వెల్కమ్ అండి. మీకు తెలుసు మనకి ఫస్ట్ ఉన్న నానుడి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ. అంటే మనం ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి, నెక్స్ట్ ఇచ్చేది గురువులకి, తర్వాత అతిథులకి. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని కూడా ఒక నానుడి ఉంది. మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే, అంటే ఇప్పుడు టీచర్ గారు చెప్పారు, మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, మన పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని సంఘంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న విధంగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా అన్ని రకాల పథకాలని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారి పథకం ప్రకారంగా కానివ్వండి, ఇంకా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనకి పిఠాపురంలో ఏర్పాటు చేశారు. మీరు ఇంటర్ చదివిన తర్వాత మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా కావాలంటే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకంటే మన విద్యార్థులు కానివ్వండి, విద్యార్థినులు కానివ్వనండి, అందరూ కూడా మంచిగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. చదువు ఉద్యోగం గురించే కాదు, మన ముందు తరాలకు కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి. అంటే ముందు మనకు తెలిసి ఉండాలి, దాని ప్రకారమే మన తర్వాత తరం వాళ్ళకి మనం అన్నీ అందించగలుగుతాం. ముఖ్యంగా ఒక అమ్మాయి చదువుకుంటే ఒక ఇంట్లో కుటుంబం అంతా చదువుకున్నట్టుగానే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మనం బాగా చదువుకొని మన పిల్లలందరికీ కూడా అన్ని రకాల విద్యా అవకాశాలు వాళ్ళకి అందేటట్టుగా తల్లిదండ్రులు కృషి చేసి, టీచర్లు అందరూ కూడా వాళ్ళకి సరైన భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది తెలుసుకుని, ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు చెప్తూ, గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చూస్తూ, మీ అందరి భవిష్యత్తుకి కూడా అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి శ్యాంబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలంటే భయపడేటువంటి పరిస్థితుల నుండి మన విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా
పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసన సభ్యులుగా మన ఎమ్మెల్యే గారు ఎవరు? గట్టిగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క సహృదయంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరి ఏదైతే ఇప్పటి వరకు చెప్పినటువంటి పెద్దలు, మరీ ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఏదైతే ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయో 6 నెలలకు ఒకసారి మీకోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి ఒక ప్రోగ్రెస్ కార్డు మీరు తెలుసుకోవడం కోసమే ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉంది మన కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ గత ప్రభుత్వంలో మరి అమ్మఒడి అనేటువంటిది పెట్టి ఏదో ఇంట్లో చదువుకునేటువంటి ఒక పిల్లకో పిల్లవాడికో 13,000 రూపాయలు వేసి బటన్ నొక్కి దాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఆ ప్రభుత్వానికి మరి నేటి ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ ఈరోజు ఖజానాలో నయ్యా పైసా లేకుండా ఆనాటి ప్రభుత్వం వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేసి ఖజానాలో నయ్యా పైసా లేకుండా చేసినప్పటికీ మీకు ఇచ్చిన మాట కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి మీ యొక్క తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తా ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి. చాలా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి మొన్ననే సుమారు 369 కోట్లు మీ తల్లుల యొక్క ఖాతాలోకి జమ చేసిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా జమ చేస్తా ఉన్నారు. దాని మీద అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ ఉన్నారు, ఇందాక మా సురేష్ గారు చెప్పారు, పేరెంట్స్ అంటే ఇప్పుడే ఒకళ్ళు వస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు 10 గంటలు అంటే 11 గంటలకు 12 గంటలకు వస్తారు. కాకపోతే అధికారులు, ఇక్కడ అధికారులతో మీటింగ్ ఇది, అధికారుల సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. 10 గంటలకు చెప్పారు జేసీ గారు, పావు దక్క 10 గంటలకు వచ్చి కూర్చున్నారు. అది క్రమశిక్షణ. అంటే మీరు రాజకీయ నాయకులు చూసి నేర్చుకోకూడదు, ఇటువంటి అధికారులు చూసుకుని 10 గంటల కంటే 5 నిమిషాల ముందు అంటే వాళ్ళకి షెడ్యూల్ అలాగా డిజైన్ చేసుకుంటారు. ఇందాక మన ప్రభుత్వం I thank Honorable DCC Chairman Tumala Babu Garu and other present dignitaries on the stage. Today is a very fine day. Parents are also here. Children are also here. Pavitra, can I have you on stage? Pavitra. English? Huh? Good. Sir, can I mention something? Can I mention one thing? Sir, actually, I am a teacher in English sir, in this school. Super. Thank you very much. Welcome and inviting you to attend this meeting. This PTM is a great కూడా పేదరికం కంటే చదువే మాకు ముఖ్యము అనేటటువంటి తల్లిదండ్రుల అండ వల్ల
ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహక కార్యక్రమముల వల్ల వీళ్ళందరూ ముఖ్యంగా ఉన్నటువంటి ఏ రోజైనా మనకి ఇలాంటి ఒక మొమెంట్ వస్తుందా, మనకి ఇలాంటి ఒక మొమెంట్ చెరిష్డ్ మొమెంట్ ఇన్ అవర్ లైఫ్, చెరిష్డ్ మొమెంట్ ఇన్ అవర్ లైఫ్. చూడండి, అడప అపర్ణాదేవి 10వ తరగతి పరీక్షలలో 587 మార్కులతో సాధించి మండలంలో ప్రథమ స్థానాన్ని సాధించినది. అలాగే ఈ సంవత్సరం ట్రిపుల్ ఐటీలో రికార్డు స్థాయిలో 9 మంది విద్యార్థులు నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ వంటి సంస్థలలో సీట్లు సాధించారు. ఎన్ఎంఎంఎస్ లో 3 అర్హత సాధించడం అనేది జరిగింది. వీరికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల పాటు ఉపకార వేతనాన్ని ప్రభుత్వం వారు అందజేస్తారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వారు అనేక సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. చక్కని మధ్యాహ్న భోజనం, వారానికి 5 రోజులు గుడ్డు, 3 రోజులు సిక్కి, 3 రోజులు రాగి జావా. 4.0 కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రీతం నాయకులు శ్రీ పెండెం దొరబాబు గారికి, మరి మండల టౌన్ జనసేన అధ్యక్షులు సూరిబాబు గారికి, మరి రాజా గారికి, చిట్టుబాబు గారికి, వీరబాబు గంగబాబు గారికి, ఈ పాఠశాల కమిటీ చైర్మన్ సీని గారికి, పట్టాభి గారికి, ఇన్ఛార్జీలకు అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత విద్యార్థులు